ట్రంప్ ఇప్పుడు తన ట్రంప్ కార్డును ప్రయోగించాడు. కానీ ఇది విఫలమవడానికి 100% అవకాశం ఉంది. అమెరికా నౌకాదళం ఇప్పుడు హార్మోజ్ జలసంధిని దిగ్బంధించింది. ఏ ఓడ కూడా దాని గుండా వెళ్లకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా ఇరాన్కి సుంకం చెల్లించి ఏదైనా నౌక దాని గుండా వెళ్లడానికి ప్రయత్నిస్తే అమెరికా నౌకాదళం దానిపై దాడి చేస్తుంది. అసలు పెద్ద సమస్య జీసీసీ ఈ దేశాలకు వస్తుంది. వాళ్ళ ఎగుమతులు ఎక్కువగా హార్మోజ్ మార్గం ద్వారా జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు ఫాల్స్ ఫ్లీట్ ఉపయోగించినా లేదా ఇరాన్కి టోల్ ఇచ్చి నౌకలు పంపినా అమెరికా దాడి చేసే అవకాశం ఉంది. మరోవైపు సాధారణ పరిస్థితుల్లో ఇరాన్ కూడా దాడి చేయొచ్చు. ఇరాన్కి నష్టం కలిగించాలనే నిర్దిష్ట ఉద్దేశంతో అమెరికా ఈ చర్య తీసుకుంది. అయితే ఈ చర్య యొక్క పర్యవసనాలు గల్ఫ్ సహకార మండలి దేశాలతో సహా అనేక ఇతర దేశాలపై తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఉంది. చివరికి ఈ పర్యవసనాలను అమెరికా కూడా అనుభవించాల్సి వస్తుంది. హార్మోజ్ జలసంధిని మూసివేయడం ఇప్పటికే ఉన్న ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని అమెరికన్ చమురు కంపెనీల సీఈఓలలో అధిక శాతం మంది హెచ్చరించారు. గతంలో ఈ జలసంధిని దిగ్బంధిస్తామని బెదిరించింది ఇరాన్. ఇప్పుడు ఆ పని చేస్తుంది అమెరికా. మొత్తం మీద ఈ పరిస్థితుల్లో అమెరికా ప్రభుత్వపు అవివేకం స్పష్టంగా కనిపిస్తుంది. వారు మొదట ఒక అర్థం లేని యుద్ధాన్ని ప్రేరేపించారు. దాని ఫలితంగా ఇంతకు ముందు తెరిచి ఉన్న ఒక కీలకమైన నౌకా రవాణా మార్గం మూసివేయబడింది. ఇప్పుడు తమ షరతులు ఇరాన్ అంగీకరించకపోవడంతో అదే మార్గాన్ని మళ్ళీ బ్లాక్ చేయాలని చూస్తున్నారు. అంతేకాదు ఎలాగైనా వెళ్లే నౌకలపై కూడా దాడి చేసే పరిస్థితి కనిపిస్తోంది.